ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీ ఆర్వి. ప్రజెంట్ అయితే మేము ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అక్కడ హన్మకొండకి మేము వెళ్ళేదైతే అక్కడ ఎలా స్పెండ్ చేసామో అన్ని వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంకా మా పాప అయితే తినడం స్టార్ట్ చేసేసింది, స్వీట్ కార్న్ అయితే తింటుంది. మా కార్ సౌండింగ్ అయితే మా కోడలు అయితే వచ్చి ఇలా గేట్ పక్కన అయితే దాచుకున్నారనమాట. మా పాపని భయపట్టిద్దామనేసి, సర్ప్రైజ్ ఇద్దామని. సో వాళ్ళైతే హ్యాపీగా పైనకి అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళ ఇంట్లోకి అయితే. పైనకి వెళ్ళగానే మా అత్తయ్యనైతే అప్పలు చేస్తుంది అనమాట మా కోసం అనేసి. ఇంకా మేము లంచ్ చేసి ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్ళినాము. అదేనండి, హన్మకొండలో భద్రకాళి బండ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళినాం. ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పార్క్ అయితే. చీకట్లో మేము అంతా అంటే లొకేషన్ అంత బాగా కనిపిస్తుందో కనిపించదో, ఇంకా వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఏం కనిపిస్తే చీకట్లో అనుకున్నాము. బట్ చీకట్లో కూడా చాలా బాగుంది. కాకపోతే టైమింగ్ వచ్చేసి మనం ఒక 5:30కి అలా వెళ్ళి 7:30 వరకు ఉండొచ్చు అనమాట. ఎందుకంటే అటు మనము వాటర్ని చూడొచ్చు, బోటింగ్ చేయొచ్చు, అలాగే ఇలా లైటింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే వెళ్ళడమే మొత్తం డార్క్ అయిపోయాక వెళ్ళినాము, సో బోటింగ్ అయితే చేయలేదు. ఇంకా చూడండి ఇక్కడైతే ఎలా ఉందో మొత్తం చూపిస్తా చూడండి వీడియోలో అయితే. ఇక్కడ క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉందండి. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ మాత్రం చాలా బాగుండే, ఉయ్యాలలు, ఇంకా స్లైడింగ్స్ అలాంటివన్నీ ఉండే. ఇంకా పిల్లలకైతే ఇవి జీబులు, కార్స్ అవి ఉంటాయి కదండి రైడ్ చేయడానికి, అవి కూడా ఉన్నాయన్నమాట. నేను వీడియోలో అయితే అన్నీ తీసాను అనమాట మ్యాక్సిమం. మేమైతే మొత్తం లాస్ట్ వరకు అయితే నడవలేదు, ఎందుకంటే ఎంత డిస్టెన్స్ నడిస్తే మళ్ళీ అంత డిస్టెన్స్ అయితే రివర్స్ రావాలి కదా. సో మేమైతే లాస్ట్ వరకు నడవలేదు. మేము అంటే కొంచెం మిస్ అయింది పార్ట్ అంతే, మిగతా మొత్తం నడిచినాం అనమాట. అక్కడ చూపిస్తాను వీడియోలో అయితే అన్నీ ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. అండి చూసారు కదా, భద్రకాళి బండ్ అయితే ఇదేనండి. లాస్ట్ వరకు అయితే వెళ్ళలేదు, కానీ లాస్ట్ వరకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఓకే అండి, బై బై, ప్లీజ్ సబ్స్క్రైబ్.